హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్. ముందుగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈ ఛానల్ ద్వారా క్రికెట్ అప్డేట్స్ రివ్యూస్ చెప్తూ ఉంటాను. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ ఇచ్చి చూడండి. వీడియో చూసేవాళ్ళు కొంతమందికి రీచ్ అవుతుంది, నాకు చాలా అవసరం. ముందుగా క్రికెట్ అయితే మన ఇండియన్ క్రికెట్ అయితే చాలా గ్యాప్ వచ్చింది. 1 మంత్ వరకు 1.5 మంత్ వరకు క్రికెటే లేదు. మధ్యలో దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ద్వారా మళ్ళీ మార్చ్ మళ్ళీ మే ఐపీఎల్ మళ్ళీ సమ్మర్ వరకు నాన్ స్టాప్ మ్యాచెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే 1 మంత్ గ్యాప్ ఉంది. అంతలో మధ్యలో దులీప్ ట్రోఫీ, ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ దులీప్ ట్రోఫీ అని జరుగుతుంది. 4 డే టెస్ట్ మ్యాచెస్. కాకపోతే ఈసారి మార్పులు ఏంటంటే అందరూ ఆడాలి. బీసీసీఐ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ ఇంతకుముందు ఆడేవాళ్ళు కాదు. కొంతమంది ఇప్పుడైతే అందరిని ఆడమని చెప్పింది, అందరూ ఆడుతున్నారు. శుభం గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్, రిషబ్ పంట్ ఇట్లాంటి వాళ్ళందరూ ఆడుతున్నారు. ఒక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా తప్ప వాళ్ళని కూడా ఆడమన్నారు అనుకుంటా, కానీ వాళ్ళు ఆడకపోవచ్చు నాకు తెలిసి. మిగతా వాళ్ళైతే అందరు ఆడుతున్నారు. నెక్స్ట్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ అండ్ T20 సిరీస్ స్టార్ట్ అయినా అది వన్ సైడ్ మ్యాచెస్ లాగా ఉన్నప్పటికీ నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో ఇంకా మంచి మ్యాచెస్ ఉన్నాయి. తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఇవన్నీ జరుగుతాయి. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. క్రికెట్ అంత సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అది కూడా సెప్టెంబర్ 5th నుంచి ఉంది. దులీప్ ట్రోఫీ 22 వరకు సెప్టెంబర్ 19th నుంచి ఉన్నాయి. అంత మనకి కొత్తగా చేంజెస్ ఏమున్నాయి అంటే ఇప్పుడు కొత్త సెలెక్టర్స్ బౌలింగ్ కోచ్గా మార్కెల్ని, సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ని బౌలింగ్ కోచ్గా నియమించింది. 2027 వరకు వరల్డ్ కప్ వరకు మార్కెల్ని నియమించింది. దానికి గంభీర్ సపోర్ట్తోని లక్నోకి కోచ్ ఉన్నప్పుడు మార్కెల్ బౌలింగ్ కోచ్ ఉన్నాడు. ఇప్పుడు ఇండియన్ బౌలింగ్ కోచ్గా మార్కెల్ ఇంకా సెప్టెంబర్ మన బంగ్లాదేశ్ సిరీస్తోనే ఉంటాడు. నెక్స్ట్ అప్డేట్స్ అంటే ఇంకా ఏం లేవు. వేరే కంట్రీస్ కూడా ఏం జరుగుతాయి. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచెస్ జరుగుతున్నాయి. ఇంకా మన ప్లేయర్స్ అయితే అందరూ దులీప్ ట్రోఫీ అందరూ ఆడతారు ఆల్మోస్ట్గా. దాన్ని బట్టి సెలెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ టెస్ట్ మ్యాచెస్ బాగున్నాయి. 1 డే మ్యాచెస్ తగ్గినాయి. T20 ఎక్కువ అయిపోయింది. మన శ్రీలంక సిరీస్ ఓటమి, 1 డేలో ఓటమి, అది పిచ్చి కారణం. సెకండ్ ఇన్నింగ్స్ మనం ఒక్క టాస్ కూడా గెలలేదు. సెకండ్ ఇన్నింగ్స్ స్పిన్కి పూర్తిగా మనం బలైపోయినప్పటికీ మ్యాచెస్ ఇండియా అంతా టాప్ టీం, వరల్డ్ ఛాంపియన్స్ టీం ఓడిపోవడం అంత బాగా అనిపించలేదు. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుకుంటే చాలా బాగుండే. అవసరం లేదు ఆ సిరీస్ ఆడవలసింది కాదు. ఇంకా నెక్స్ట్ సిరీస్ నుంచి టెస్ట్ మ్యాచ్లు ఎక్కువ ఉన్నాయి. లైన్గా మనకు టెస్ట్ క్రికెట్ ఎక్కువ ఉంది. మనం టెస్ట్ క్రికెట్ చూస్తూనే ఉంటున్నాం. ఎక్కువ 4 డే వరకు కంటే ఎక్కువ ఆడట్లేదు. 5 డే వరకు అయితే రావట్నే లేదు. టెస్ట్ మ్యాచెస్, 1 డే మ్యాచెస్ మార్పు రావాలి. ఫస్ట్ లాగా 2090స్లో ఉన్న టెస్ట్ మ్యాచెస్ కావాలి. 1 డే మ్యాచెస్ కూడా అప్పట్లా ఉంటేనే మళ్ళీ క్రికెట్ ఉంటుంది. మరి T20 ఫార్మాట్ ఇదే వచ్చేసరికి 1 డే మ్యాచెస్ తొందరగా అయిపోవడం, టెస్ట్ మ్యాచెస్ తొందరగా అయిపోవడం అంత మంచిగా అనిపిస్తుంది. క్రికెట్కి అంత మంచిది కాదు. మరి టెస్ట్ మ్యాచెస్ ఇండియా అయితే చాలా దానిపైన డొమెస్టిక్ క్రికెట్ ఆడిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ కూడా ఎక్కువ ఆడిపిస్తుంది. ఇంకా 1 డే క్రికెట్ కూడా ఎక్కువ ఆడిపించాలని అనుకుంటున్నాం. మరి చూద్దాం. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.